అంగం ఇన్ఫెక్షన్స్, పినైల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి రకరకాలు ఉండొచ్చండి. కొన్ని సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొన్ని జస్ట్ బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఏదున్నా కూడా ఇటువంటి ప్రెజెన్స్ లో భర్త భార్య కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అని అయితే లేదండి. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా ఉండొచ్చు. బట్ కలవడం అడ్వైజబులా కాదా? ఫస్ట్, ఒకవేళ కలిస్తే ఏం జరగచ్చు? ఫస్ట్, మగవాళ్ళకి ఏమవుతుంది? సో పినైల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రెజెన్స్ లో భర్త భార్య కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇరిటేషన్ అండ్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ సరిగ్గా హీల్ అవ్వదు, ఇంకా ప్రొలాంగ్ టైం పడుతుంది, అంటే ఎక్కువ టైం పడుతుంది ఇన్ఫెక్షన్ హీల్ అవ్వడానికి కూడా. సో అది మగవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, వైఫ్ పార్ట్నర్కి ఏమవ్వచ్చు? ఇన్ఫెక్షన్ ప్రెజెన్స్ లో భర్త భార్య కలిస్తే ఏమవుతుందంటే భర్త నుంచి ఆ ఇన్ఫెక్షన్ వైఫ్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వైఫ్ లో ఏం జరుగుతుంది? ఈ ఇన్ఫెక్షన్ గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ ద్వారా లోపలికి వెళ్ళి ట్యూబ్స్ లోకి చేరుకొని ట్యూబ్ ద్వారా తన పొట్టలో ఇంటెస్టైన్స్ ఆ భాగం వరకు వెళ్ళి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ రిస్క్. థర్డ్ వచ్చేసి, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీలో కూడా అంగం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు భర్త భార్య కలిస్తే ఏమవ్వచ్చు అంటే ఈ టైంలో ఈ ఇన్ఫెక్షన్ లోపల బేబీ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్స్ వరకు రీచ్ అవుతుందండి ఆ బ్యాక్ కి. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆమె లేడీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, టైంకి ముందే డెలివరీకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ప్రీటర్మ్ డెలివరీ. అందుకనే ఇవన్నీ మనము దృష్టిలో ఉంచుకొని కన్సల్టెంట్స్ లేదా క్లినిషియన్స్ ఏం చెప్తారంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు భర్తకి అంగం పెనైల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు భర్త భార్య కలవద్దు అని చెప్తారు. ఇవన్నీ రీజన్స్ వల్లనే.